హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈ రోజు వీడియో చాలా యూస్ఫుల్ అండ్ హెల్త్ టాపిక్ గురించి తెలుసుకుందాము. శరీరంలోని ఇంపార్టెంట్ ఆర్గాన్స్ లో కిడ్నీలు కూడా ఉంటాయి. కిడ్నీలు రక్తంలోని మలినాలను వడకట్టి పనికిరాని వాటిని పక్కకి తీసేస్తాయి. ఎక్కువగా ఉన్న నీటిని బ్లాడర్ లోకి పంపించి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాయి. అయితే ఏ కారణం చేతైనా కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే, అక్కర్లేని వాటిని బయటికి పంపించలేకపోతే కిడ్నీలో కొలెస్ట్రాల్ ఏర్పడతాయి. వాటినే కిడ్నీలో రాళ్లు అంటూ ఉంటాం. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ముఖ్య కారణం శరీరంలో తగినంత నీరు లేకపోవటం, దాంతో పాటు యూరిన్ లో ఎక్కువ యాసిడ్ ఉండటం. యూరినరీ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా ఈ సమస్యకు దారితీస్తాయి. కడుపులో నొప్పి, నడుం కింద భాగంలో నొప్పి, యూరిన్ ఆపుకోలేకపోవటం, ఒక్కసారిగా యూరిన్ లో బ్లడ్ పడటం, వికారంగా ఉండటం, వాంతులు కావటం, చెమటలు లేదా చలి, ఇవన్నీ కిడ్నీలో రాళ్లు ఉంటే కనిపించే లక్షణాలే. అయితే ఇవన్నీ పరిస్థితి తీవ్రను బట్టి ఎక్కువగానో తక్కువగానో ఉంటాయి. పైగా ఈ సమస్య ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఈ లక్షణాలు కనిపించాలన్న రూల్ కూడా లేదు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ముఖ్య కారణం నీళ్లు తక్కువగా తాగటం, యూటీఐ, మాంసాహారం ఎక్కువగా తిన్న, విటమిన్ B6, సి లోపం, విటమిన్ డి అధికంగా ఉన్న, మద్యం ఎక్కువగా తాగేవారికి, ఆలస్యంగా భోజనం చేస్తున్న రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లను కరిగించడానికి కొన్ని హోమ్ రెమెడీస్ తెలుసుకుందాము. రాజ్మా, ఇది చూడటానికి కిడ్నీ ఆకారంలోనే ఉంటుంది. ఇవి కిడ్నీలను క్లీన్ చేసి కిడ్నీలో రాళ్లను కరిగిస్తాయని అంటారు. రాజ్మాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడుగా ఉన్న మినరల్స్, బి విటమిన్స్ కిడ్నీలను శుభ్రపరిచి యూరినరీ ట్రాక్ బాగా పనిచేసేలా చేస్తాయి. యాపిల్ సైడ్ వెనిగర్, యాపిల్ సైడ్ వెనిగర్ లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ని కరిగించేందుకు సహాయపడుతుంది. బ్లడ్ లోను, యూరినరీలోను ఉన్న యాసిడ్ ని తొలగించి స్టోన్స్ మళ్ళీ ఏర్పడకుండా చేస్తుంది. రెగ్యులర్ గా యాపిల్ సైడ్ వెనిగర్ తీసుకుంటూ ఉంటే శరీరంలోని అక్కర్లేని పదార్థాన్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. దానిమ్మకాయ, దానిమ్మకాయలో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్న, రసం తాగిన కిడ్నీలో స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాల వలన కిడ్నీలో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. తులసాకులు, తులసిలోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలను శుభ్రపరిచి కిడ్నీల్లో రాళ్ళని కరిగేలా చేస్తాయి. కిడ్నీలు స్ట్రాంగ్ గా తయారవుతాయి. ఇందులో ఉన్న ఎస్టిక్ యాసిడ్ కిడ్నీలోని రాళ్లు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి యూరిన్ ద్వారా బయటికి వెళ్లిపోయేలా చేస్తుంది. లెమన్, నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ వలన కొత్త రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. ఉన్న రాళ్లు కరిగిపోతాయి. ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వలన కరిగిపోయిన రాళ్లను స్మూత్ గా బయటికి వెళ్లిపోయేలా చేస్తుంది. వాటర్ మెలన్, పుచ్చకాయలో ఉన్న పొటాషియం యూరిన్ లోని ఎసిడిక్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. పుచ్చకాయ రసంలో చిటికెడు ధనియాల పొడి వేసుకొని తీసుకుంటే ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు. డేట్స్, ఎండి ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున గింజలు తీసి తినటం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. దీనివల్ల కొత్త రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన కిడ్నీలు శుభ్రపడతాయి. వీటితో పాటు కీరా దోసకాయ రసం, చెర్రీలు, కొబ్బరి నీరు కూడా కిడ్నీలో రాళ్లను కరిగిపోయేలా చేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ వాటర్. రోజుకి 4 నుంచి 5 లీటర్ల వరకు తీసుకోవటం వల్ల రాళ్లను కరిగించడానికి ఎఫెక్టివ్ అండ్ సులభమైన మార్గం అని చెప్పొచ్చు. నీళ్లతో పాటు దానిమ్మ రసం, నిమ్మరసం, సూప్ వంటి లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు సమస్య పరిష్కారం అవుతుంది. ఇవి చిన్న రాళ్లను బయటకు పంపించడమే కాకుండా అవి పెరగకుండా నిరోధిస్తాయి. కిడ్నీలో రాళ్లకు సకాలంలో చికిత్స తీసుకోపోతే రాళ్ల పరిమాణం పెరిగి శస్త్రచికిత్స వరకు దారి తీసే అవకాశం ఉంది. అనేక మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ హోమ్ రెమెడీస్ తో ఈజీగా కిడ్నీలో రాళ్లను తొలగించుకోవచ్చు.